రాష్ట్రంలో కొంతమంది ఆఫీసర్ల అక్రమార్జన 4,000 కోట్లకు పైగానే ఉంది. లక్షల్లో జీతమున్న వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు అధికారులు. మొత్తం 25 మంది ఆఫీసర్ల అక్రమార్జనే భారీగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన కొంతమంది ఉన్నత అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. ఏ అధికారి ఏసీబీకి చిక్కినా మినిమం 100 కోట్ల ఆస్తులు గుర్తిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సామాన్యుడి బతుకు పెద్దగా మారకపోయినా కొందరు అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూనే గత 12 ఏళ్లలో 100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారు. ఇటీవల ఏసీబీకి చిక్కిన వారిలో 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టిన వారు 25 మంది ఉన్నారు. కాళేశ్వరం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్, మున్సిపల్ శాఖల చుట్టూ తిరిగిన ఈ అవినీతి చక్రంలో 4 ఇంజనీర్ల ఆస్తులే 1000 కోట్లు ఉండడం గమనార్హం. లక్షల్లో జీతాలు ఉన్న 500 మొదలు ఎంత దొరికితే అంత దోచేస్తున్నారు. కాళేశ్వరం, గొర్రెల పంపిణీ స్కామ్, భూదాన భూముల అక్రమ బదలాయింపులు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ సహా పలు కీలక కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తుంది. 2014 తర్వాత అనకొండలైన ఆస్తులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఆస్తులు 2014 తర్వాత భారీగా పెరిగాయి. 12 ఏళ్లలో 56 మంది అధికారులు ఆదాయానికి మించి కూడబెట్టారు. లంచాలు, బహుమతులు, స్థిర చరాస్తుల రూపంలో సంపాదించిన అవినీతి ఆస్తుల విలువ ప్రస్తుత బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్, పోలీస్, మున్సిపల్, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులే అవినీతి కేసుల్లో ఎక్కువగా పట్టుబడుతున్నారు. గత సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్ల సంపాదనే పరిస్థితికి అద్దం పడుతోంది. నాటి ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లతో కలిసి అక్రమాస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులు, ఇంజనీర్ ఇన్ చీఫ్లను అరెస్టు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్రావు, మరో ఈఎన్సీ భూక్యా హరిరామ్, చొప్పదండి ఎస్ఆర్ఎస్పీ డివిజన్ ఈఈ నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు. టెండర్లు సహా ప్రతి పనిలో కాంట్రాక్టర్ల వద్ద పర్సెంట్, ఇతర రూపాల్లో అందినంత వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ఈఎన్సీగా చక్రం తిప్పిన మురళీధర్రావు, ఆయన కుమారుడు అభిషేక్ రావు కంపెనీల ద్వారా భారీ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. ఈఈ నూనె శ్రీధర్ తన కుమారుడి వివాహ వేడుకలు థాయిలాండ్లో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం ప్రత్యేక విమానంలో టికెట్లు బుక్ చేశాడు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్, ఎండీగా విధులు నిర్వహించిన ఈఎన్సీ భూక్యా హరిరామ్ కూడా 100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. సోదాల్లో అత్యంత ఖరీదైన విల్లాలు, ఫ్లాట్లు, అత్యంత ప్రైమోకేషన్లలోని ఓపెన్ ఫ్లాట్లు, బ్యాంక్ డిపాజిట్లు సహా విలువైన ఆభరణాలు, ఇలా ఒక్కో ఇంజనీర్ వద్ద 200 కోట్లకు తగ్గకుండా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో పట్టుబడుతున్న అధికారులు తాము అవినీతి చేయలేదనే వాదనను తెరపైకి తెస్తున్నారు. భూములు, ఇతర స్థిరాస్తులు కొన్నామని, వాటి మార్కెట్ విలువ పెరిగిపోయిందని, అది చట్టబద్దమైన మార్గమేనని అంటున్నారు. 2014 తర్వాత సమకూరిన ఆస్తులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది హాట్ టాపిక్ గా మారింది. కొందరైతే బంధువులు, స్నేహితుల పేరిట ఆస్తులు కొనిపడేశారు. ఏసీబీ అటాక్స్ కు దిగడంతో అందరి ఇళ్లలోనూ టెన్షన్ నెలకొంది. బినామీల పేరిట ఉన్న ఆస్తుల వివరాలను ఐటీ శాఖ పరిశీలిస్తోంది.